ఐమ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసు యాన్సిస్టర్స్ గురించి అన్నమాట. ఆల్రెడీ యాన్సిస్టర్స్ గురించి ఆన్‌లైన్‌లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరెవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. అసలేంటి యాన్సిస్టర్స్ అంటే? మనం చూసుకున్నట్లయితే యాన్సిస్టర్స్ అంటే మెయిన్‌గా మన యొక్క పాస్ట్ 7 జనరేషన్స్ అండ్ ఫ్యూచర్ 7 జనరేషన్స్ ఇదంతా కూడా మన యొక్క యాన్సిస్టర్స్ అన్నమాట. హ్మ్. మన యొక్క పాస్ట్ అండ్ మన యొక్క ఫ్యూచర్. ఓన్లీ ఈ యొక్క 7 2 కలిపితే 14. 14 జనరేషన్స్‌ని క్లీన్ చేయటానికి మనం వస్తామనమాట. టోటల్‌గా 14 జనరేషన్స్‌ని క్లీన్ చేయటానికి మనం వస్తామనమాట. ఈ యొక్క 7. సో, మీరు ప్రెజెంట్ ఆహ్, ఆహ్, ప్రశాంతత కావాలి అన్నా, లేకుంటే మీ యొక్క సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? మీకు యాన్సెస్టర్స్ హీలింగ్ లేకుంటే యాన్సెస్టర్స్ గురించి తెలుసుకోవాలి. యాన్సెస్టర్స్ అనే వర్డ్‌ని మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా వినుంటారు. ఇది మీకు చాలా కొత్తగా ఐ మీన్ వినున్నా కానీ, బట్ ఇది కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది మీకు. రైట్? అయితే యాన్సెస్టర్స్ అయితే ఏదైతే ఉందో యాన్సెస్టర్స్ ఈ యొక్క పాస్ట్ 7 జనరేషన్స్ అండ్ ఫ్యూచర్ 7 జనరేషన్స్‌ని మనం తెచ్చుకుంటామనమాట. మనలో లెఫ్ట్ సైడ్ బాడీ మొత్తం పాస్ట్ 7 జనరేషన్స్, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ మొత్తం ఫ్యూచర్ 7 జనరేషన్స్. రెండింటిని ఇటు 7 రెండింటిని కలిపి మనం క్లీన్ చేసుకోవటానికి తెచ్చుకుంటాం. మనం క్లీన్ చేయటానికి తెచ్చుకుంటామనమాట. దట్స్ వై ఈరోజు మీరు ఈ యొక్క యాన్సిస్టర్స్‌ని క్లాసెస్ వినాలని, హీలింగ్ చేసుకోవాలని ఆతృత మీకు కలుగుతూ ఉంటుంది. అయితే ఎలా క్లీనింగ్ చేసుకోవాలి? ఇక్కడ క్లీనింగ్ అనే వర్డ్ మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే స్పిరిచ్యువల్ అవేకెనింగ్‌లో చక్రాస్ కానీ, మనం ఆహ్, ఇన్నర్ చైల్డ్ కానీ మీరు ఈ వీడియో వరకు వచ్చారంటే, లేకుంటే స్పిరిచువాలిటీ గురించి మీరు వింటూ ఉన్నారంటే, మీరు ఆల్రెడీ క్లీన్ అయిపోయారని అర్థం. ఐ మీన్ ఎవ్రీథింగ్ క్లీన్‌గానే ఉంటుంది. ఏది కూడా చెత్త ఏముండదు. ఎవ్రీథింగ్ సోల్ ఇది సోల్ కాబట్టి క్లీనింగ్‌గానే ఉంటుంది. కాకపోతే మనం నెగెటివ్ అని అంటాం, లేకుంటే పాపాలు అని అంటాం, కర్మ అని అంటాం. నో. వాటి పదాలు వేరు. వాటికి యాడ్ చేసినటువంటి ఆ భావం, అర్థం వేరు. మనం ఇన్ని రోజులు అర్థం నిజానికి కష్టమంటే, కష్టమనే వర్డ్ వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఎమోషన్ ఏదైతే ఉందో, అది చాలా ఇంకా కష్టాన్ని కలగజేస్తుంది అంతే. సో, ఈ యొక్క యాన్సెస్టర్స్ క్లాస్ ఏదైతే ఉందో, యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఎప్పుడు క్లీన్‌గానే ఉంటాం. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్‌ని మీరెప్పుడైతే తెలుసుకుంటారో ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా! పాస్ట్ 7 జనరేషన్స్ అండ్ ఫ్యూచర్ 7 జనరేషన్స్ అంతా కూడా అన్నీ కూడా మనం కలిపి తెచ్చుకుంటాం. అంటే మన యొక్క ఫస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ 7 అనేది జస్ట్ నంబర్ వరకే. 7 అనేది జస్ట్ నంబర్ వరకే. 7 అనే నంబర్‌ని పక్కన పెట్టేస్తే, మన యొక్క ఫస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క డేటా అంతా మన యొక్క లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. ఇక్కడ దేర్ ఈస్ నో లెఫ్ట్ సైడ్, దేర్ ఈస్ నో రైట్ సైడ్. జస్ట్ అర్థం కావడానికి అలా చెప్తున్నానంతే. ఈ యొక్క పాస్ట్ 7 జనరేషన్స్ అండ్ మనం తెచ్చుకుంటాం ప్రెజెన్స్‌లోకి. అండ్ ఫ్యూచర్ 7 జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఐ మీన్ ఇక్కడ 7 అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే. నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాను కూడా మనం తెచ్చుకున్నాం. ముందే తెచ్చేసుకున్నాం. అంటే ముందు ఎలా జరగబోతుందో మనకి ఒక అవగాహన అనేది వచ్చుంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? మీ యొక్క మేనిఫెస్టేషన్ అయ్యే కొద్దీ. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసినప్పుడు అయినా మీరు ఇన్నర్ వర్క్ చేస్తూ ఉంటారు. లేకుంటే బయట బాగా మీరు వర్క్స్‌లో బిజీగా ఉంటారు. వాటి నుంచి వచ్చిన అనుభవం వల్ల మీకు స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనే వర్డ్స్ మీకు తెలిసుంటాయి. సో, ఇవన్నీ మీకు తెలుసున్నప్పుడు మీ యొక్క హ్యాపీనెస్ ఏదైతే ఉందో ఆహ్, మీరు ఒక మిరాకిల్, మీరొక ఏంజెల్, మీరొక హీరో లేకుంటే మీరు ఒక సూపర్ హ్యూమన్ అనే భావాలు మీలో కలుగుతూ ఉంటాయి. అంటే నిజానికి ఇదంతా కూడా ఫ్యూచర్‌కి సంబంధించింది అన్నమాట. అంటే ఫ్యూచర్‌లో అలా ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అలా ఉంటాయని
మీరు ముందే పసికట్టేసి ఉంటారనమాట. అది మీకు ముందే తెలిసిపోతుంది. ఈ వర్డ్స్ విన్న తర్వాత నుంచి. సో, ఆ డేటా ఐ మీన్ మనకు స్పృహకి, మన యొక్క కాన్షియస్‌నెస్‌కి ఆ డేటా ఇప్పుడు మనకొచ్చింది అంటే యెస్. ఐ మీన్ అవి మనకు తెలుస్తున్నాయంటే మనం ఆ డేటా అంతా తెచ్చుకున్నాం. పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో, ఇది మనం తెలుసుకుంటే చాలు అంతే. ఈ స్పృహ మనం కలిగి ఉంటే చాలు. యాన్సెస్టర్స్ హీలింగ్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో, క్లీనింగ్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో, ఇది తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా చెప్పాను కదా! ఆల్రెడీ మనం క్లీన్‌గానే ఉంటాం. చక్రాస్ ఆల్రెడీ క్లీన్‌గానే ఉంటాయి. జస్ట్ ఇది మన యొక్క స్పృహకి వస్తే చాలు ఈ యొక్క ఇన్ఫర్మేషన్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆహ్, మీకేమైనా డౌట్స్ అండ్ క్వెషన్స్ కానీ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను క్లియర్ చేస్తాను. లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ.